అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. వృశ్చిక రాశివారి డిసెంబర్ 2024 నెలవారీ జాతకం. వృశ్చిక రాశివారికి గోచారరీత్యా ఈ డిసెంబర్ మాసం చాలా సవాళ్లతో కూడి ఉంటుంది. సూర్యుడు మీ ప్రథమ మరియు ద్వితీయ స్థానాలలో సంచరించడం వలన ఆరోగ్య విషయాలపై ప్రభావం ఉంటుంది. డిసెంబర్ 6న కుజుడు వక్రగతిలోకి ప్రవేశించడం వలన మానసిక ఒత్తిడి మరియు ఉద్రిక్తత పెరుగుతుంది. బుధుడు వక్రగతిలో ప్రయాణిస్తున్నందున డిసెంబర్ 22 వరకు మానసిక అస్పష్టత మరియు గందరగోళం ఏర్పడవచ్చు. అయితే శుక్రుడి ప్రభావం వలన కుజుడు మరియు బుధుడి ప్రతికూల ప్రభావాలు కొంత తగ్గుతాయి. మీ సప్తమ స్థానంలో వక్రగతిలో ఉన్న గురుడు కొన్ని చేదు అనుభవాలను ఇవ్వవచ్చు. చతుర్థ స్థానంలో శని, అర్ధాష్టమ శని ప్రభావం వలన ఇప్పటికే ఉన్న సమస్యలు మరింత తీవ్రమవుతాయి. పని ఒత్తిడి మరియు ఉద్రిక్తత ఎక్కువగా ఉంటుంది. పంచమ స్థానంలో రాహువు ఉండటం వలన జీవిత భాగస్వామితో మరియు సన్నిహిత కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తవచ్చు. అలాగే ఈ డిసెంబరు మాసంలో కుటుంబం, వృత్తి, ఆరోగ్యం, ప్రేమ మొదలైన రంగాలలో మీకు ఫలితాలు ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే ఈ నెలలో మీరు కుటుంబంలో అనుకోని వాగ్వాదాలను నివారించడానికి మరింత జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 22 మధ్య కాలంలో వక్రగతిలో ఉన్న గురుడు మీ కుటుంబ వాతావరణంలో చేదు అనుభవాలను సృష్టిస్తాడు. కుటుంబ రాజకీయాలు మీ మానసిక ప్రశాంతతను భంగపరచవచ్చు. మీ పిల్లల వివాహాలను ఖరారు చేయడానికి ఇది మంచి సమయం కాదు. శుభకార్యాలు నిర్వహించడం మానుకోండి. మీరు బలహీనమైన మహాదశలో ఉన్నట్లయితే డిసెంబర్ 22 సమయంలో బంధువుల ముందు అవమానానికి గురి కావచ్చు. మీ జీవిత భాగస్వామి మీ అభివృద్ధి మరియు విజయానికి మద్దతు ఇవ్వకపోవచ్చు. మీ పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సెలవులను ప్రణాళిక చేయడం మంచిది కాదు, ఎందుకంటే ప్రయాణాల సమయంలో మీరు మరిన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. వృశ్చిక రాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ మాసంలో ఆర్థిక విషయాలు అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. గ్రహ పరిస్థితుల వలన ఆర్థిక ఒడిదుడుకులు ఎదురవుతాయి. అనవసర ఖర్చులను నియంత్రించండి. బుధుడు వక్రగతిలో ఉండటం వలన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో మరింత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. స్థిరాస్తుల కొనుగోలు లేదా అమ్మకాలకు ఇది సరైన సమయం కాదు. అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేయవద్దు. అనవసర అప్పులు చేయవద్దు. ఆదాయానికి మించి ఖర్చు చేయవద్దు. భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయడం మంచిది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి. ఆర్థిక మోసాలకు గురి కాకుండా జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రణాళిక వేసుకోండి. వృశ్చిక రాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా ఈ మాసంలో వృత్తిపరమైన రంగంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. కుజుడు వక్రగతిలో ఉండటం వలన పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. పై అధికారులతో భేదాభిప్రాయాలు తలెత్తవచ్చు. సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండండి. కొత్త ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ మార్పిడి ఆలోచనలు వాయిదా వేయడం మంచిది. ప్రమోషన్ ఆశించేవారు మరికొంత కాలం వేచి ఉండవలసి రావచ్చు. కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. మీకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వృశ్చిక రాశివారికి డిసెంబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే ఈ మాసంలో వ్యాపారస్తులకు అనేక సవాళ్లు ఎదురవుతాయి. బుధుడు వక్రగతిలో ఉండటం వలన వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం వాయిదా వేయడం మంచిది. భాగస్వాములతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కస్టమర్లతో మంచి సంబంధాలు కొనసాగించండి. ఉద్యోగుల నియామకం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను బాగా అధ్యయనం చేయండి. వృశ్చిక రాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను మరికొంత కాలం వాయిదా వేయండి. ఇన్వెంటరీ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. వృశ్చిక రాశివారి ప్రయాణం విషయానికి వస్తే ఈ నెల ప్రయాణాలకు అనుకూలం కాదు. అత్యవసరం కాని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. విదేశ ప్రయాణ ప్రయత్నాలు వాయిదా వేయండి. వాహనాలు నడిపేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త వహించండి. ప్రయాణ సమయంలో విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి.
వలస ప్రయత్నాలు చేస్తున్నవారు మరికొంత సమయం వేచి ఉండవలసి రావచ్చు. కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణాలను కూడా వాయిదా వేయడం మంచిది. డిసెంబర్ 8 నుండి 22 మధ్య కాలంలో ప్రయాణాలు చేయవద్దు. వృశ్చికరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఈ మాసం ప్రేమ, వైవాహిక జీవితాల్లో సవాళ్లతో కూడి ఉంటుంది. గురుడు సప్తమ స్థానంలో వక్రగతిలో ఉండటం వలన జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు. అపార్థాలకు తావివ్వకుండా స్పష్టంగా మాట్లాడండి. వివాహం కాని వారు వివాహ నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. ప్రేమ విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వైవాహిక జీవితంలో సర్దుబాటు ధోరణితో మెలగండి. భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. వృశ్చిక రాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా ఈ మాసంలో మీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. సూర్యుడు మీ ప్రథమ మరియు ద్వితీయ స్థానాలలో సంచరించడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కుజుడు వక్రగతిలో ఉండటం వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తలనొప్పి, జ్వరం మరియు జీర్ణకోశ సంబంధిత సమస్యలు రావచ్చు. నిద్రలేమి సమస్య ఎదురవచ్చు. రక్తపోటు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించండి. వ్యాయామం, యోగా, ధ్యానం వంటి వాటిని నిత్యం చేయండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. చిన్న అనారోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. సమయానికి వైద్య సహాయం తీసుకోండి. వృశ్చిక రాశివారి విద్యార్థులు విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం సవాళ్లతో కూడి ఉంటుంది. బుధుడు వక్రగతిలో ఉండటం వలన చదువుపై ఏకాగ్రత తగ్గవచ్చు. అధ్యయనానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోండి. పరీక్షలకు సన్నద్ధం కావడానికి అదనపు సమయం కేటాయించండి. ఉపాధ్యాయుల సలహాలను పాటించండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు కఠిన శ్రమ చేయాలి. గ్రూప్ స్టడీస్ ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. విదేశీ విద్య ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. వృశ్చికరాశివారు పాటించవలసిన పరిహారములు. క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి చాలు. ఈ మాసంలో ఎదురయ్యే సమస్యల నుండి ఉపశమనం పొందడానికి కొన్ని పరిహారాలు పాటించవచ్చు. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శనిదేవునికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి. ప్రతిరోజూ ఉదయం సూర్యనమస్కారాలు చేయండి. శివపంచాక్షరి మంత్రాన్ని జపించండి. అలాగే మహామృత్యుంజయ మంత్ర జపం చేయండి. గురువారం రోజున దక్షిణమూర్తిని ప్రార్థించండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ సందర్శన చేయండి. దాన ధర్మాలు చేయడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు. గమనిక: ఈ సమయం కేవలం 8 వారాల పాటు మాత్రమే ఉంటుంది. 2025 ఫిబ్రవరి నుండి పరిస్థితులు మెరుగుపడతాయి. ఓర్పుతో ఈ కాలాన్ని గడపండి. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.